సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చిస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన దాదాపు 39,436 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనుంది. వీటితో పాటు ఏపీలో 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లను ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర గెజెట్ ప్రతిపాదనలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అనేది కూడా కొనసాగుతా ఉంది. దాదాపు ఇటు రాజధాని అమరావతిపై కూడా ఇప్పటికే చట్టం ఆమోదించినటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం, ఇంకా అనంతరం కూడా ఏదైతే ఎస్ఐపిబిలో ఏదైతే పెట్టుబడుల ప్రోత్సాహకాలకు సంబంధించినటువంటి సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక కేబినెట్ అయితే ఆమోదం తెలపడం కూడా జరుగుతోంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించి ప్రాజెక్టులు అయితే కనుక దాన్ని డిస్కషన్ చేసి అనంతరం కూడా ఆమోదం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతామని. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సినటువంటి నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఏవైతే ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయో వాటికి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిపై కూడా చర్చించి కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతున్నటువంటి పరిస్థితులు. ఇక క్వాంటమ్ వ్యాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని అయితే కనుక ఇప్పటికే కీలక అడుగులు వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి 3 సంస్థల ఏర్పాటుకు అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నటువంటి పరిస్థితులు. ఇక ఉన్నత స్థాయి ఏదైతే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ విద్యకి సంబంధించి దాని స్థానంలో అయితే కనుక ఫీజు రెగ్యులేటరీ కమిటీని అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ కి అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపుతా ఉంది. ఇలా పలు సమస్యలకి భూ కేటాయింపులతో పాటు ఏపీలో ఉన్నటువంటి 28 జిల్లాల జోనల్ వ్యవస్థలకు అయితే కనుక ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి బదిలీలు, నియామకాలు, జోన్ల వ్యవస్థ, మల్టీ జోన్ల వ్యవస్థ అనేది కూడా ఇటు ఖరారు చేస్తూ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇక ఋషికొండ ప్యాలెస్ అనేది కూడా ఏ విధంగా వినియోగించాలన్న దానిపై అయితే కనుక కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే 5 సార్లు సబ్ కమిటీ అనేది కూడా భేటీ కావడం, ఆ సబ్ కమిటీ భేటీలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించి డిస్కషన్ అనేది చేయడం, అనంతరం కూడా ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ పై మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అన్న దానిపై అయితే కనుక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అనంతరం కూడా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు చర్చకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఏదైతే ఈ సోషల్ మీడియాపై కూడా కొంత పిల్లలకి ఈ సోషల్ మీడియా వేదికగా అయితే కనుక వినియోగించుకుంటున్నారో దాన్ని అయితే కనుక బ్యాన్ చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రులు సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మరోవైపు ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.